తులసిని కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు కానీ మగవారు కానీ అధికంగా తీసుకోకూడదు. ఇది స్త్రీలకు సంబంధించిన హార్మోన్ తగ్గించి మగవాళ్ళకి సంబంధించిన టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని పెంచుతుంది. అదే పురుషుల్లో అయితే శుక్రకణాలను తగ్గిస్తుంది. మామూలుగా ఎవరికైనా జలుబు దగ్గు ఉన్నప్పుడు కానీ లేకపోతే గొంతు బాగా అవ్వాలి అని చెప్పి రెగ్యులర్గా తులసి రసాన్ని అవి తీసుకుంటారు. అదే మగవాళ్ళు అయితే స్ట్రెస్ తగ్గడం కోసం తులసి టీ అని హెర్బల్ టీస్ అని డైలీ తాగుతారు. అలా చేయకూడదు, అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఈరోజు ఇందిరా ఏకాదశి. మనం ఏకాదశి రోజనే కాదు నిత్యము తులసిని సేవిస్తాం. ఎందుకంటే దీనికి గ్రామ్య అని పేరు. అంటే ఇది అన్ని గ్రామాల్లో ఉండాలి. దీని నుంచి వచ్చే గాలులు మనలో మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తాయి. అంతేకాకుండా చాలా రోగాలను కూడా తగ్గిస్తుంది. ఈ మధ్యన ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలకు పుట్టకపోవడం అనే సమస్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఈ సమస్య అనేది అధికంగా ఉంది. దీనికి మన లైఫ్ స్టైలే ప్రధాన